నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ నైన్ న్యూస్. నేను రవి. 1949 నవంబర్ 26న రాజ్యాంగానికి డ్రాఫ్టింగ్ జరిగిన రోజు. ఆ రోజే అంటే రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని రాజ్యాంగం రచించాలని చెప్పేసి ఎన్నుకున్న రోజు. మొత్తానికి ఆ రోజును పురస్కరించుకొని నవంబర్ 26న మనం సంవిధాన్ మనం జరుపుకుంటున్నాం. అంటే ఈ నేపథ్యంలో అంటే ఆ రోజే నేషనల్ లా డే కూడా. వాటిని పురస్కరించుకొని కొన్ని కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. నవంబర్ 30న వీటికి సంబంధించినటువంటి 5K రన్ 3K రన్ నిర్వహిస్తున్నారు. అలాగే ఏక్ నయీ దిశ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికి కూడా చాలామందికి కూడా రాజ్యాంగం గురించి అలాగే పౌర హక్కుల గురించి ఎవరికి తెలిసినటువంటి సందర్భాలు ఉండవు నేటి తరానికి. ఈ నేపథ్యంలో అవగాహన సదస్సుతో పాటు 5K 3K రన్ కూడా నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏక్ నయీ దిశ ఫౌండేషన్ ప్రెసిడెంట్ డాక్టర్ మోక్ష గారు, సీనియర్ అడ్వకేట్ అయిన మన స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. డాక్టర్ మోక్ష గారు, నమస్కారం అండి. నమస్కారం. అంటే 1949 జనవరి 26న డ్రాఫ్టింగ్ జరిగిన రోజని మనకు తెలుసు. అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగానికి మనకి కూడా ఇప్పటికీ అమలు అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏంటి అంటే నేషనల్ లా డే అదే రోజు నవంబర్ 26. మరో పక్క రాజ్యాంగానికి డ్రాఫ్టింగ్ జరిగిన రోజు కూడా. అయితే ఏంటి ఈ థీమ్ తోటి, ఏ థీమ్ తోటి మీరు నవంబర్ 30న కార్యక్రమం నిర్వహిస్తున్నారు? టోటల్ కాన్సెప్ట్ మనం కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాని ఫోకస్ చేస్తుంది. అందరూ ప్రధానంగా తీసుకునేది రిపబ్లిక్ డే, జనవరి 26. రిపబ్లిక్ డే నాడు రాజ్యాంగం అనేది అమలులోకి వచ్చింది. మనకి 1947లో బేసిక్గా ఇండిపెండెన్స్ వచ్చిన దగ్గర నుంచి ఒక జర్నీ అనేది స్టార్ట్ అయింది. ఆ జర్నీ 26 నవంబర్ 1949కి ఒక మైల్ స్టోన్ వచ్చింది. దా మైల్ స్టోన్నే మనం కాన్స్టిట్యూషన్ అడాప్షన్ డే అంటాం. ఫర్ ద కంట్రీ భారత్, దట్ ఈస్ ఇండియా, ఒక సెట్ ఆఫ్ రూల్స్ని మన నాగరికతని నిలబెట్టుకోవడానికి మనము ఇతరులతో ఎలా మాట్లాడాలి, మన బాధ్యతలు ఏంటి, మన హక్కులేంటి, అవి ఎవరైనా వైలేట్ చేస్తే దానిని ఎలా మనం సపోర్ట్ తీసుకోవాలి, ఎక్కడికి వెళ్ళాలి సొల్యూషన్ కోసం, ఇవన్నీ బేసిక్గా ఫస్ట్ అడాప్షన్ అనేది 26 నవంబర్ 1949కి జరిగింది. రైట్ మోక్ష గారు, అంటే 49న డ్రాఫ్టింగ్ జరిగిన రోజు అంబేద్కర్ అంటే తర్వాత అనేక పరిణామాలు జరిగినాయి. రాజ్యాంగం అమల్లోకి తెచ్చారు, వివిధ పరిణామాలు జరిగినాయి. అంటే కొన్ని సందర్భాల్లో రాజ్యాంగాన్ని మార్చాలి, లేకపోతే అందులో సవరణలు చేయాలనేటటువంటి ప్రతిపాదనలు ఇప్పటికీ వస్తున్నాయి. ఏంటి అంటే ఎందుకు అంటే వాళ్ళ రాజకీయ అవసరాల కోసం జరుగుతున్నటువంటి ప్రయత్నమా, లేకపోతే ఏంటి అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ భావితరాలని దృష్టిలో ఉంచుకొని ఆయన రాజ్యాంగం రచించారు. చాలామంది విభిన్న వర్గాల నుంచి అభిప్రాయ సేకరణ తీసుకొని వీళ్ళకి ఏమేమి కావాలా సదుపాయాల దగ్గర నుంచి, రిజర్వేషన్ దగ్గర నుంచి అన్ని రాశారు. కానీ ఇప్పుడు మళ్ళీ తెరపైకి వస్తుంది ఒక్కోసారి రాజ్యాంగాన్ని సవరించాలనే ప్రతిపాదన. ఏంటి అంటే ఎందుకు అది రాజకీయ అంశాలు అందులో ఇమిడి ఉన్నాయి అనుకోవాలా? మార్పు మానవ జీవితానికి ఆధారం. మార్పు లేకుండా మనుగడే లేదు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగం రచించే సమయంలో మనకు కంప్యూటర్లు లేవు, టీవీలు లేవు, ఇప్పుడున్న ఏఐ టెక్నాలజీ లేదు. అంటే ఈ ఎగ్జాంపుల్ ఎందుకు తీసుకున్నానంటే అందరూ కనెక్ట్ అవుతారని. ఒక జనరేషన్ జనరల్గా మనం తీసుకుంటే 15 years ఈజ్ వన్ జనరేషన్. సో ఎవ్రీ 15 years జనరేషన్ చేంజెస్. అలాంటప్పుడు రాజ్యాంగంలో కొన్ని అబ్సల్యూట్ అయిపోతాయి, అంటే అమల్లో ఉన్న ఉపయోగం లేని సిచ్యువేషన్ వస్తుంది, కొన్ని అవసరం అవుతుంది. ఉదాహరణకి ప్రైవసీ అనేది మనం అంత ఊహించలేదు. రాజ్యాంగం చేసే టైంలో అసలు ప్రైవసీ బ్రీచ్ అవుతుంది, అలాంటి ఒక సిచ్యువేషన్ వస్తుందని మనం ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ ఇప్పుడు మనం చూసుకుంటే ప్రైవసీ అనేది ఉంది. మనం ఒక రెస్టారెంట్లో ఏదో ఓ టిఫిన్ చేస్తున్నామంటే ఎవరో సెలబ్రిటీ వస్తారు, ఆయనతో పాటు మన ఫోటో తీసుకుంటారు, లేదా ఫింగర్ ప్రింట్ వచ్చేస్తుంది. సో ప్రైవసీ ఈజ్ అ ప్రయారిటీ టుడే. కాన్స్టిట్యూషన్లో లేనప్పుడు దాన్ని యాడ్ చేశారు. రైట్ టు ప్రైవసీ ఈజ్ ఆల్సో రైట్ టు లైఫ్ అండ్ లిబర్టీ అనేది. సవరణ ఆర్ అమెండ్మెంట్ ఈజ్ మ్యాండేటరీ. ఒక థాట్ ప్రాసెస్ ఏంటి అంటే పొలిటికల్ పార్టీస్ వాళ్ళ బెనిఫిట్ కోసం కాన్స్టిట్యూషన్ని సవరించారు, లేదా రాజ్యాంగాన్ని టోటల్గా మార్చేశారనే ఒక ఆలోచన కూడా వస్తుంది. ఇలాంటి సిచ్యువేషన్ ఉంటే దాన్ని అల్ట్రా వైరస్ టు ద కాన్స్టిట్యూషన్, ఆ అమెండ్మెంట్ అనేది తొలగించబడుతుంది. ఈ హక్కు హైకోర్టుకి, సుప్రీంకోర్టుకి ఉంది. అలాంటి సిచ్యువేషన్ వస్తే కోర్ట్స్ ఇంటర్ఫియర్ అయ్యి దాన్ని
రెక్టిఫైయో, క్యాన్సిలో, విత్డ్రానో చేస్తాయి. మోక్ష గారు, అంటే ఇప్పటికి కూడా రాజ్యాంగం హక్కులు ఏంటి, లేకపోతే పౌరులకి కల్పించినటువంటి రాజ్యాంగాలు కల్పించినటువంటి ఆ సదుపాయాలు ఏంటి ఇప్పుడు కూడా తెలియవు. అంటే ఏంటి ప్రధానంగా ఈ 4 పిల్లర్లు అంటే ఏంటి ఇప్పుడు కూడా చాలా మందికి కూడా అవగాహన ఉండదు. దానికి మన స్కూలింగ్ ఒక ప్రధాన కారణం అండి. స్కూలింగ్లో కాన్స్టిట్యూషన్ అనేది చిన్నగా చెప్తే కొన్ని స్మాల్ చాప్టర్స్గా ఈజీగా ఉంటుంది. మనకి రాజ్యాంగం అనేది ఎప్పుడో 10వ క్లాస్లోనో, 8వ క్లాస్లోనో, 9వ క్లాస్లోనో సివిక్స్ అనే ఒక చిన్న సబ్జెక్ట్లో జనరల్గా ఆప్షన్స్లో వదిలేసే పార్ట్లో వస్తుంది. సో అందుకు పౌరులకి రాజ్యాంగం అన్నా, దానిలో రైట్స్ అన్నా, డ్యూటీస్ అన్నా తెలియదు. హక్కులు అనేవి ఏదో వేరు సందర్భాల్లో వేరు స్టేట్మెంట్ల వల్ల ఇవి మన హక్కులు కాబోసు అనే ఒక ఒపీనియన్ కూడా మనిషికి ఉంది. ఫండమెంటల్ రైట్స్ ఇవి ఎక్కడి నుంచో వచ్చినవి కాదు, కామన్ సెన్స్. ఒక నాగరికత ప్రపంచంలో ఒక మనిషి ఎలా బిహేవ్ చేయాలి, ఆ మనిషి బిహేవ్ చేయడానికి లేదా ఆ సొసైటీలో నిలదొక్కుకోవడానికి ఏవి ఉండాలి. ఇప్పుడు రైట్ టు సిటిజన్షిప్ భారతదేశంలో ఉన్నప్పుడు నేను ఈ దేశానికి సంబంధించిన వాడిని అని ఒక రికగ్నిషన్ ఉండాలి, ప్రధానం. అది ఒక ఫండమెంటల్ రైట్. కానీ ఈ దేశంలో ఉంటున్నందుకు నాకు సిటిజన్షిప్ ఇవ్వరు. ఈ దేశంలో ఉండడానికి కొన్ని క్రైటీరియాస్ ఉంటాయి. ఆ క్రైటీరియాస్ ఫుల్ చేస్తే మనకి సిటిజన్షిప్ యాక్ట్ ద్వారా సిటిజన్షిప్ వస్తుంది. సిటిజన్షిప్ వచ్చినప్పుడు కాన్స్టిట్యూషనల్ రైట్స్ అన్ని మనం అడాప్ట్ చేసుకోవచ్చు. హక్కులు ఉన్నప్పుడు బాధ్యతలు కూడా ఉంటాయి కదా, వాటినే ఫండమెంటల్ డ్యూటీస్ అన్నాం. ఈ హక్కులు బాధ్యతలు ఎప్పుడైతే ఎగ్జిక్యూట్ కాలేవో, లేకపోతే నా హక్కులు వైలేట్ అయ్యాయని నాకు ఒక సిచ్యువేషన్ వస్తే మనం కోర్ట్స్కి అప్రోచ్ అవుతాం. దేర్ ఆర్ అపీల్స్, దేర్ ఆర్ రెమెడీస్. ఈ పాయింట్ కూడా కాన్స్టిట్యూషన్లో ఉంది. రాజ్యాంగం ఈజ్ అ కంట్రీ లా, ఒక దేశానికి సంబంధించిన రాజ్యాంగం కాబట్టి దీనికి అమలు చేసే ఒక వ్యవస్థ ఉండాలి. అదే లా అండ్ ఆర్డర్ జ్యుడిషియరీ. సో 4 పిల్లర్స్లో మనకి 2 sides ఈజ్ వాట్ ద కాన్స్టిట్యూషన్ టాక్స్ అబౌట్, 2 sides ఈజ్ హౌ ఇట్ ఈస్ ఇంప్లిమెంటెడ్. ఫండమెంటల్ రైట్స్, ఫండమెంటల్ డ్యూటీస్ కాన్స్టిట్యూషన్ మనకి ఇచ్చింది. వయలేట్ అయితే కోర్ట్స్ ఉన్నాయి, ఎగ్జిక్యూట్ చేయడానికి పోలీస్ యంత్రాంగం ఉంది. అంటే ఇప్పుడు కూడా చాలా సందర్భాల్లో మనం వింటుంటాం, హక్కులు కాలు రాశారు, హక్కులు హరించబడ్డాయి అంటే. ఇట్లాంటప్పుడు ఎవరిని అప్రోచ్ అవ్వాలంటారు? కన్సర్న్ కోర్ట్ అండి. మనకి బేసిక్గా ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్ అనే యాక్ట్ ఉంది. చాలామందికి అలాంటి యాక్ట్ ఉందనే సంగతి కూడా తెలియదు. సివిల్ రైట్, ఇప్పుడు నేను ఒక ఓపెన్ ప్లేస్లో నా వాయిస్ ఎవరు వినలేదు, లేదా నేనేదో చెప్పింది డిఫమేషన్ అని ఇంకోటి నా మీద సూట్ వేసాడు, ఇవన్నీ సివిల్ రైట్స్. అంటే రాజ్యాంగం ఒక మనిషికి నువ్వు నాగరికతలో ఉండి ఈ సొసైటీలో నీ ప్రజెన్స్ ఉండి నీ వాయిస్ వినబడుతుంది, నీ వాయిస్ ఇంకోటికి వయలేషన్గా ఉండకూడదు అనే ఒక బేసిక్ ఇవాల్యుయేషన్ చేశారు. దాని ప్రొటెక్షన్ కోసం మనం ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్ యాక్ట్ అని ఒక యాక్ట్ ఉంది. ఇప్పుడు ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్కి సపరేట్ కోర్ట్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు నా రైట్స్ వయలేట్ అయ్యాయి అంటే మీరు పీసీఆర్ యాక్ట్ కింద కన్సర్న్ మెజిస్ట్రేట్ దగ్గర లేదా కన్సర్న్ జ్యుడిషియల్ క్లర్క్ దగ్గర యూ కెన్ ఫైల్ అ పిటిషన్ అండ్ దట్ విల్ బి అడ్రస్డ్ ఎట్ లెంత్. దీనిలో ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ కూడా ఉన్నాయి. పీసీఆర్ ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ కూడా ఇప్పుడు సబ్జెక్ట్ ఉంది. అవసరాలకు ఎప్పటి నుంచో వచ్చింది, బట్ ఇప్పుడు దాన్ని వెలికి తీసుకొచ్చారు. ఒకప్పుడు ఆర్టీఐ యాక్ట్ గురించి ఎవరు పట్టించుకునేది కాదు. బట్ ఇవాళ నాకు ఒక ప్రశ్నకి సమాధానం కావాలంటే ఆల్రెడీ ఉందా లేదా అని చెక్ చేసుకోవడం ఇంపార్టెంట్. ఆ ఉందా లేదా అని చెక్ చేసుకునే ప్రణాళిక ఆర్టీఐ. రైట్. అలాగే పీసీఆర్ యాక్ట్ కూడా ఉంది. ఇప్పుడు ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక స్టేట్మెంట్ ఇచ్చాను, యథార్థానికి అది ఫ్యాక్టే, కానీ ఎవరో నా మీద డిఫమేషన్ కేసు వేశారు, ఇది తప్పండి, వీళ్ళు నన్ను డిఫేమ్ చేయడానికే ఇలాంటి స్టేట్మెంట్ చెప్పారు అని. నేను బియాండ్ డౌట్స్ అది ఫ్యాక్ట్ అని ప్రూవ్ చేయగలిగితే డిఫమేషన్ కేసు పోతుంది. అప్పుడు నేను ఆ ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్ కింద నాకు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది, నేను ఫ్యాక్ట్ చెప్పే హక్కు ఒక నాగరికుడిగా ఒక పౌరుడిగా నాకు ఉంది. ఈ రైట్ మనం ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు. మన ఫౌండేషన్ ద్వారా, ఏక్ నయీ దిశ ఫౌండేషన్ ద్వారా అంటే ఎట్లాంటి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు? ఇప్పుడు మీరు ప్రెసిడెంట్గా ఉన్నారు, ఎలాంటి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు? 3 ఆస్పెక్ట్స్ కింద ప్లాన్ చేశామండి. చాలామంది మనకి వాళ్ళ మీద ఒక ఆరోపణ వచ్చి ఆ ఆరోపణలో వాళ్ళకు ఒక ఎఫ్ఐఆర్ ఫైల్ అయిపోతుంది. ఈ ఫైల్ అయిన ఎఫ్ఐఆర్ వాళ్ళు ఛాలెంజ్ చేసుకునే ఆర్థిక స్తోమత ఉండకపోవచ్చు. ఎవ్రీవన్ ఈజ్ నాట్ బార్న్ విత్ ఎ సిల్వర్ స్పూన్. ఆర్థిక స్తోమత లేని వాళ్ళకి మనం వాళ్ళ డిఫెన్స్ సైడ్ అంటే మనకి యూ హ్యావ్ 2 sets ఇన్ కాన్స్టిట్యూషన్. ఎనీ క్రిమినల్ కేస్ మీకు డిపార్ట్మెంట్ ఆఫ్ ప్రాసిక్యూషన్ ఉంటుంది. డిపార్ట్మెంట్ ఆఫ్ ప్రాసిక్యూషన్ మీకు పోలీస్ తరఫున వాదిస్తారు, స్టేట్ తరఫున.
డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ కూడా ఉంటుంది. నా దగ్గర స్తోమత లేదు, నేను ఒక అడ్వకేట్ని పెట్టుకోలేను, నా పరిస్థితి ఏంటి? మనం జడ్జి గారికి అర్జీ పెడితే జడ్జి గారు ఒక డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ నుంచి ఒక అడ్వకేట్ని అపాయింట్ చేస్తారు. మేము ఫౌండేషన్ ద్వారా ఏం చేస్తామంటే డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్లో ఆల్రెడీ చాలా కేసులు ఉన్నాయి, వాళ్ళు హై ప్రయారిటీ కేసులు చూస్తారు. అంటే 7 years పనిష్మెంట్ అబవ్ ఉన్న కేసులు వాళ్ళు మేజర్గా టేకప్ చేస్తారు. 7 years బిలో పనిష్మెంట్ని ప్రోబోనో కేసు కింద, అంటే ప్రోబోనో అంటే వీ డోంట్ ఛార్జ్ ఎనీథింగ్, మనం ఫౌండేషన్ తరఫున ఈ ఆరోపించబడిన వ్యక్తులకి మనం సపోర్ట్ చేసి వాళ్ళ తరఫున మనం వాదిస్తాము. అంటే ఇప్పుడు వరకు కూడా అంటే ఎన్నో కార్యక్రమాలు నిర్వహించారు. ఇప్పుడు ఏక్ నయి దిశ ఫౌండేషన్ ద్వారా ఏమన్నా ఉచిత న్యాయ సహాయం అందించే ఆలోచన అది ఆల్రెడీ ఎప్పటి నుంచో ఉందండి. ఇప్పుడు ఈ అవేర్నెస్ చేయడానికి, అంటే మేము ఇది చేస్తాము అని కొంతమంది జైల్లో ఉన్న బాధితులకు తెలుసు, కొంతమంది ఫ్యామిలీ మెంబర్స్ మాకు కోర్టులో ఉన్నప్పుడు అప్రోచ్ అయిన వాళ్ళకి తెలుసు. దీన్ని ఒక వైడ్ స్ప్రెడ్గా ఇద్దామని మనం ఒక రన్ అనేది అనుకున్నాం, ఒక 3K 5K రన్. ఆ రోజు అంటే ఇంటర్నేషనల్ లా డే కూడా, అంటే 26th నాడు మనకి నేషనల్ లా డే అండి. మనము 26th నాడు ఏంటంటే బికాజ్ అది వర్కింగ్ డే అవ్వడంతో మనము సంజీవ పార్క్ నెక్లెస్ రోడ్ని ఆ రోజు బ్లాక్ చేస్తే మనము మన ఫండమెంటల్ డ్యూటీని అవునవును మనమే రాజ్యాంగం గురించి మనమే చెప్తే మనమే చేసుకున్నట్టు. అందుకే దానికి ఇమీడియట్ సండే ఎంచుకొని సండే 5 o'clockకి వీ టేక్ రిజిస్ట్రేషన్స్. 6 o'clockకి యాక్చువల్గా రన్ స్టార్ట్ చేస్తాము. 6 నుంచి 7-7:30 వరకు రన్ అయిపోతుంది. ఆ తర్వాత కొంతమంది సీనియర్ జడ్జెస్, కొంతమంది బార్ అసోసియేషన్ మెంబర్స్, కొంతమంది సీనియర్ అడ్వకేట్స్, కొంతమంది సెలబ్రిటీలతో బేసిక్గా వాళ్ళ అవగాహన, వాళ్ళు వెల్నెస్ మీద ఎంత ఫోకస్ ఉండాలి, ఒక దేశం బాగుండాలంటే దేశ రాజ్యాంగంలో ఇంప్లిమెంటేషన్ అనేది బాగుండాలి, ఒక వ్యక్తి బాగుండాలంటే తనలో ఉన్న అన్ని ఆర్గాన్స్ బాగా పనిచేయాలి. సో దే షుడ్ బి వెల్. ఈ న్యూట్రిషన్ వెల్నెస్ అనే ఆస్పెక్ట్ ఇప్పుడు ప్రాచుర్యంలో ఉంది కాబట్టి అదే థాట్ ప్రాసెస్లో యూత్ని ఎంకరేజ్ చేయడానికి ఈ రన్ ప్లాన్ చేసాం. మోక్ష గారు, అంటే చాలా డేలు ఉన్నాయి అంటే రాజ్యాంగంలో. అంటే మనం August 15th చెప్పుకుంటాం, లేకపోతే January 26 లేకపోతే October 2 గురించే ఈ రాజకీయ నాయకులు అవ్వచ్చు, లేకపోతే అవేర్నెస్ కార్యక్రమాలు, లేకపోతే స్వచ్ఛంద సంస్థలు ఏవో నిర్వహిస్తుంటారు. కానీ అసలు ఈ డే గురించి అసలు ఎవరు కూడా దీని మీద అవేర్నెస్ నిర్వహించిన సందర్భాలు లేవు, లేకపోతే ఏం లేదు. ఏంటి అంటే ప్రత్యేకంగా మీ యొక్క థీమ్ ఏంటి? కాన్స్టిట్యూషన్ డే అనేది ఇప్పటి వరకు మాకు కోర్టులలోనూ బార్ అసోసియేషన్లలోనే నిక్షిప్తమైన కాన్సెప్ట్. దాన్ని పబ్లిక్లో తెద్దామనేది మా ఫోకస్. 1950 నుంచి ఇప్పటి వరకు అడ్వకేట్స్గా ఎవరెవరైతే ప్రాక్టీస్ చేశారో వాళ్ళకందరికీ కాన్స్టిట్యూషన్ డే తెలుసు. 26 November నాడు బార్ అసోసియేషన్లో సెలబ్రేషన్స్ జరిగిన దాఖలాలు కూడా ఉన్నాయి. ఈ సంవత్సరం కూడా జరుగుతాయి, ఇంతవరకు జరుగుతూనే ఉన్నాయి, ఇక పూర్వం కూడా జరుగుతాయి. కాకపోతే పబ్లిక్లో దిస్ ఇస్ ద ఫస్ట్ ఈవెంట్. అంతవరకే జరుగుతున్నాయి, కానీ మిగిలినటువంటి ఆ అవేర్నెస్ తెద్దామని పబ్లిక్లో ఫస్ట్ ఈవెంట్ చేస్తాం. అంటే ఇప్పుడు ఉన్నటువంటి యువత అయితే అంటే మరి చదువులు రాను ఈ ఐటీ ప్రొఫెషన్ ఎక్కువ అవటం వలన ఏమో కానీ అసలు రాజ్యాంగం మీద అవగాహన లేదు. ఏంటి అంటే వాళ్ళకి అవేర్నెస్ కల్పించాలంటే ఏంటి? January 26th అంటే తెలియదు, August 15 అంటే తెలియదు. ఏంటి అంటే వాళ్ళకి చదువు మీద ఐటీ ప్రొఫెషనల్స్ ఎక్కువ అవటం వలన, లేకపోతే ఏంటి మన రాజ్యాంగం గురించి మనమే అంటే మన విద్యా వ్యవస్థలోనే మనం తప్పిదం చేస్తున్నాం అనుకోవచ్చు. ట్రెండ్ బట్టి కాన్సెప్ట్ చెప్పాలండి. ఇవాళ మీరు ఒక యోగా నేర్చుకుందామన్నా లైట్ మ్యూజిక్ ఏదో మ్యూజిక్ పెడతారు, మ్యూజిక్ లేకుండా యోగా చేయడం మానేశారు. ఇంకా జిమ్ అయితే పాపు జాజ్ మ్యూజిక్కే, మ్యూజిక్ లేకుండా ఎక్సర్సైజ్ మనుషులు చేయట్లేదు. రాజ్యాంగం తెలుసుకోవాలంటే ఇప్పుడు బేసిక్గా మనకి మీరు ఒక ఉదాహరణకు ఒక న్యూస్ పేపర్ మీరు తీసుకుంటే జనరల్గా న్యూస్ పేపర్ మనుషులు చదివేది దాంట్లో ఫోటోలు, హెడ్లైన్స్. అదే కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా మీరు బుక్ తీశారనుకోండి, అన్నీ ఒకే ఫాంట్లో ఉంటాయి. ఎక్కడ చదవాలి, ఏది చదవాలి, ఏ క్లారిటీ ఉండదు. అది మీరు ఇంట్రెస్ట్ క్రియేట్ చేయాలంటే కాన్స్టిట్యూషన్లో ఒక పౌరుడికి ఒక అస్సలు సంబంధం లేని ఒక ఐటీ ప్రొఫెషనల్ ఉన్నా, అసలు కాన్స్టిట్యూషన్తో నాకేమీ లింక్ లేదు అని ఎక్కడో మూల కూర్చున్నా కూడా, ఎక్కడో మారుమూలన ఏదో ఒక వ్యాలీలో పోయి నేను ట్రెక్కింగ్ చేసి ప్రశాంతంగా ఇక్కడ ఉంటాను అనుకున్న వ్యక్తి పొరపాటున స్లిప్ అయి కింద పడ్డాడు అనుకోండి, సేమ్ కాన్స్టిట్యూషన్ విల్ కమ్ టు హిస్ రెస్క్యూ. ఇట్ ఈస్ రైట్ టు హిస్ లైఫ్ విచ్ ఇస్ టు బి ప్రొటెక్టెడ్. ఈ బేసిక్స్ అనేది తెలియాలి అంటే ఆ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అయ్యి మనం చెప్తే ఈజీగా ఉంటుంది. సో ఒక రన్ ద్వారా యూత్ ఈజ్ మోర్ ఎంకరేజ్డ్ ఆన్ వెల్నెస్ టుడే. హెల్త్ కాన్షియస్ అనుకోండి,
న్యూట్రిషన్ కాన్షియస్ అనుకోండి. ఆల్ దీస్ ఆర్ ఫోకస్డ్ ఆన్ యూత్ టుడే. మీరు ఎనీ సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్ హూ ఈస్ బీయింగ్ టాక్ టుడే, వీ టాక్ అబౌట్ క్వాలిటీ ఆఫ్ లైఫ్, క్వాలిటీ ఆఫ్ లివింగ్. క్వాలిటీ ఆఫ్ లివింగ్ వితౌట్ కాన్స్టిట్యూషన్ ఈజ్ నాట్ పాసిబుల్. అంటే ఒక పక్క ఆదాయం ఇన్కమ్ పెరుగుతున్న కొద్ది కూడా వీటిపై అవగాహన పెంచుకోవాలని అంటారు. పెంచుకోవాలి అంటే మీకు పిట్టకథల్లాగా కాన్స్టిట్యూషన్ చెప్పగలగాలి. అలా చెప్పగలగాలి అంటే ఆ ప్రజెంటేషన్లో రావాల్సి వస్తుంది. ఆ ప్రజెంటేషన్ ఎనర్జెటిక్గా ఉండాలంటే ఇలాంటి యాక్టివిటీస్ చేయాలి. అందుకే ఒక చిన్న కాంటెస్ట్ కూడా వీ హ్యావ్ ప్లాన్ వేర్ మీరు ఒక పేట్రియాటిక్ సాంగ్ ఆర్ అ పేట్రియాటిక్ యాక్ట్ ఆర్ అ పేట్రియాటిక్ డీడ్, ఇది మీరు ఒక 45 సెకండ్స్ రీల్ మీరు రికార్డ్ చేస్తే మీరు రీల్ కాంటెస్ట్ అన్నాం. ఈ రీల్ కాంటెస్ట్కి అవార్డ్స్ మనము ఆ 30th సంవిధాన్ శక్తి రన్ క్లోజింగ్ సెరమనీలో ఇస్తున్నాం. అంటే ఎవరెవరు పాల్గొనే అవకాశాలు ఉంటాయి? అంటే అందరూ పాల్గొనే అవకాశాలు ఉన్నాయి అనుకోవచ్చా, లేకపోతే ప్రధానంగా మనము న్యాయ వ్యవస్థలో ఉన్న వాళ్ళని, అంటే జడ్జెస్, అడ్వకేట్స్ అండ్ పీపుల్ హూ ఆర్ ఎన్ఫోర్సింగ్ Public. ద లా, వీళ్ళు కాక బేసిక్గా ప్రధానం మనం రన్ పెట్టింది యూత్ పార్టిసిపేషన్ కోసం. సో వీఆర్ అప్రోచింగ్ ఇంజనీరింగ్ కాలేజెస్, డిగ్రీ కాలేజెస్, మెడికల్ కాలేజెస్ టు పార్టిసిపేట్. మినిమం ఏజ్ 12 అని పెట్టాం. బట్ దేర్ వాజ్ అ రిక్వెస్ట్ విచ్ వీ రిసీవ్. వీ సెడ్ మా బాబు 8 years అండి, పార్టిసిపేట్ అవ్వచ్చా, మాతో పాటు పరిగెడతాడు. వీ సెడ్ ఓకే ఫైన్, పేరెంట్స్ ఆర్ కమింగ్, సో వీ ఎంకరేజ్ దెమ్. కుటుంబ సమేతంగా కుటుంబ సమేతంగా పాల్గొచ్చు. అంటే ఎన్నింటికి ఈ కార్యక్రమం నిర్వహించేది? 5 o'clock అండి, 30th November సండే మార్నింగ్ 5 o'clock రిజిస్ట్రేషన్స్ ఉంటాయి. రైట్ నౌ రిజిస్ట్రేషన్స్ ఆర్ గోయింగ్ ఆన్. 29th మనం కిట్స్ ఇచ్చేస్తాము. 5 o'clockకి దే హ్యావ్ టు కమ్ అండ్ రిపోర్ట్. 6 o'clock ద రన్ విల్ స్టార్ట్. అంటే ఇప్పటి వరకు మోక్ష గారు న్యాయ వ్యవస్థలో కూడా కొన్ని మార్పులు తీసుకొస్తున్నారు. రాజ్యాంగం అమలు అయిన తర్వాత కూడా ఇప్పటికి కూడా ప్రభుత్వాలు మారుతున్నాయి, న్యాయ వ్యవస్థలో కూడా మార్పులు తీసుకున్నారు. అంటే కాలానుగుణంగా ఈ మార్పు అవసరమా, తప్పనిసరిగా? కాలానుగుణంగా మార్పులు అవసరము. రెండోది ఏంటంటే ప్రతి మార్పు అవసరం కాకపోవచ్చు. మార్పు అవసరం ఉన్నప్పుడు అది కాన్స్టిట్యూషన్లో అమెండ్మెంట్ అయ్యి కంటిన్యూ అవుతుంది. అక్కర్లేని మార్పు ఇస్తే కోర్టులు ఇంటర్వ్యూన్ అయ్యి దాన్ని క్యాన్సిల్ చేస్తాయి. అంటే రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి హక్కులనే చాలా మంది కూడా కాలు రాస్తున్నారు. కొంతమందికి మీరు ఇంతకుముందు చెప్పారు, వాళ్ళ హక్కులకి భంగం కలిగితే అప్రోచ్ అవ్వని చెప్తున్నారు. కానీ కోర్టుకి కూడా కొంచెం సమన్వయం లోపమా, లేకపోతే ఏంటంటే ఒక కోర్టు ఇచ్చినటువంటి తీర్పై మరో కోర్టుకి అప్పీల్ చేసుకుంటే ఇట్లా జరుగుతూ ఉంటుంది. ఏంటంటే ఇది చాలా మందికి కూడా అవగాహన లేదు. కోర్టుకి సమన్వయం కాదండి, అండర్స్టాండింగ్ అండ్ హ్యూమనైజేషన్. రోబోటిక్స్ అనేది ప్రతి ఫీల్డ్లో యూజ్ కాదు. ఒక కేసులో మీకు మోర్ దాన్ ద ఫ్యాక్ట్, ఇట్ ఈస్ ద ఎంపతి. ఒక వ్యక్తి అలా చేయడానికి ఒక ప్రధాన కారణం ఉంటుంది. భారత రాజ్యాంగంలో మోర్సో భారతదేశంలో శిక్షించడం అనేది నేపథ్యం కాదు. మనిషి మారాలి, మారిన వ్యక్తి ప్రపంచానికి ఉపయోగపడాలి. ఇది మీరు ఎప్పటి నుంచో వచ్చిన ఋషుల సంకల్పం అనుకోండి, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి సంకల్పం అనుకోండి, ఇప్పుడున్న వ్యక్తుల సంకల్పం కూడా అదే. మనము మనిషిని శిక్షించే ప్రయత్నం చాలా దూరంగా చేస్తాం, చెయ్యం. అసలు మారతాడేమో అనే ఒక ఆలోచనలోనే జీవితం నడిపే ప్రయత్నం చేస్తాం. అందుకే పనిష్మెంట్ ఈజ్ నాట్ ద ఫోకస్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ విచ్ యూ సీ ఇన్ అదర్ కంట్రీస్. మార్పు కోసం మనం ఈ అప్పీల్స్ పరివర్తన కోసం వేరు జడ్జిలో, అంటే ట్రయల్ కోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ని ఒకసారి హైకోర్టు రివర్స్ అంటుంది, తర్వాత సుప్రీంకోర్టు మళ్ళీ అప్పీల్ చేసింది. జడ్జిమెంట్ ఇచ్చేటప్పుడు 10-15 కోణాల్లో మనం ఒక జడ్జిమెంట్ ఇస్తాం. ఎక్కడన్నా ఒక పొరపాటు జరిగితే, ఒక లోపం చదివితే అది సరిదిద్దుకునే అవకాశము అప్పీల్స్లో ఉంటాయి. ప్రతి జడ్జికి ఒక విజిలెన్స్ ఏర్పాటు చేశారు. ట్రయల్ కోర్ట్ జడ్జికి సెషన్ కోర్ట్ విజిలెన్స్ ఉంటుంది, సెషన్ కోర్టుకి హైకోర్టుకి సుప్రీంకోర్టు. సో ఈ ఫ్లో వచ్చినప్పుడు జనరల్గా న్యాయ వ్యవస్థలో తప్పులు జరగకుండా సరిదిద్దే ప్రయత్నము ఏర్పాటు చేయబడింది. ఆ హక్కులు కూడా కల్పించబడ్డాయి. మీరు 2 అంశాలను తీసుకున్నారు. ఒక న్యాయవాదిగా ఒకటి న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి అంశాలని ప్రజలకు తెలియజెప్పడం, పౌరులకు అవగాహన కల్పించడం. ఇంకొకటి మన డ్రాఫ్టింగ్ జరిగిన రోజు, రాజ్యాంగానికి డ్రాఫ్టింగ్ జరిగింది, అందులో జరిగినటువంటి పరిణామాలు కూడా వివరిస్తున్నారు. ఇప్పటి వరకు కూడా అంటే మామూలుగా చాలా మంది కూడా ఈ 2 అంశాలపై అయితే మాత్రం ఎవరూ తీసుకోరు, కానీ మీరు ఈ 2 అంశాలని తీసుకుంటున్నారు. ఇవి ఎట్లా అవేర్నెస్ కల్పించాలనుకుంటున్నారు? అవేర్నెస్ కల్పించడం ఒకటే అండి. మనము ఇవాళ మీరు సస్టెనెన్స్ ఆఫ్ బ్రెయిన్ రీడింగ్ కెపాసిటీ చూసుకుంటే 1 గంట 2 గంటలు, ఒకనొక కాలంలో మనకి 3 గంటల సినిమా ఉండేది.
ఇవాళ రోజు మనం గంట సినిమా కూడా కరెక్ట్గా చూడలేం. కాన్సెప్ట్స్ని మనము చిన్న చిన్న ఆస్పెక్ట్స్లో చేస్తే, అంటే అవేర్నెస్ ప్రోగ్రామ్గా అసలు ప్రైవసీ అంటే ఏంటి, రైట్ ఆఫ్ ప్రైవసీ అంటే ఏంటి, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఏంటి, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్కి ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్కి డిఫరెన్స్ ఏంటి, ఇవన్నీ కాన్స్టిట్యూషన్లో పార్ట్సే. మనం విడివిడిగా ఒక కాన్సెప్ట్ సెంట్రలైజ్ చేసి చెప్పామనుకోండి తొందరగా అర్థమవుతుంది. అదే మీరు అబ్స్ట్రాక్ట్గా నువ్వు మొత్తం కాన్స్టిట్యూషన్ నీకు తెలిసిపోతుందని చెప్పారనుకోండి, అది కుదరదు. సో మనం ఫస్ట్ మెకానిజం ఫాలో అవుతున్నాం. ప్రతి కాన్సెప్ట్ని ఒక స్కిట్ లాగా, ఒక యాక్టివిటీ లాగా చేసి ఆ యాక్టివిటీస్ని జనాల్లోకి మనం పెనట్రేట్ చేస్తే ఈ యాక్టివిటీస్ గుర్తుండి అక్కడి నుంచి మీకు కాన్స్టిట్యూషన్, రాజ్యాంగం అవగాహన, దాని ఇంప్లిమెంటేషన్ ఎంత తెలుస్తుంది. మనం కాన్స్టిట్యూషన్ బుక్ ఇచ్చి నిజంగా చదవండి అంటే నాకు కూడా నిద్ర రావచ్చు, వాస్తవం, మొత్తం చదవలేం. సో ఆ బ్రేక్ చేసుకోవడానికి చిన్న చిన్న కాన్స్టిట్యూషన్లో ఉన్న ఎలిమెంట్స్ చెప్పారనుకోండి, నా జీవితంలో నేను కనెక్ట్ చేసుకోగలిగితే, నాకు దాని మీద ఇంట్రెస్ట్ వస్తే నేను రీసెర్చ్ చేసి తెలుసుకుంటాను. నా జీవితంలో నాకు కనెక్ట్ లేదు అని నేను అనుకున్నప్పుడు ఏ ప్రయత్నము చేయను. మనం ఈ రాజ్యాంగము మీ జీవితంలో ఎంత అవసరమో, దీన్ని మీరు తెలుసుకోవడం ఎంత ఇంపార్టెంట్ అని ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తుంది. మీకు ఇంట్రెస్ట్ అంటూ వస్తే మీరు రీసెర్చ్ ఆటోమేటిక్గా చేస్తారు. మోక్ష గారు, అంటే ఒక పక్క రాజ్యాంగాన్ని పరిరక్షించాలని చెప్తున్నారు. రాజ్యాంగానికి అంటే ఆ హక్కులకి భంగం కలిగినప్పుడు మరో పక్క న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి చాలామంది కూడా ఈరోజు ఏదైనా తప్పు చేసినప్పుడు వాళ్ళకి శిక్షించడం అది సహజం. కానీ రాజ్యాంగంలో ఉన్న హక్కుల్ని ఉపయోగించుకొని చాలామంది కూడా శిక్ష నుంచి తప్పించుకుంటున్నారు. న్యూక్లియర్ రియాక్టర్ కనుక్కున్నప్పుడు దాని నుంచి కరెంట్ వస్తుంది అనుకున్నారు, కానీ బాంబు కూడా తయారవుతుందని ఎక్స్పెక్ట్ చేయలేదండి. ప్రతిదానికి ఒక సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది. దీనికి అది సైడ్ ఎఫెక్ట్. క్రోసిన్ ఉంది, మీరు తీసుకుంటే జ్వరం తగ్గుతుంది. జ్వరం లేనప్పుడు తీసుకుంటే, ఎక్కువ తీసుకుంటే ప్రాణానికే ప్రమాదం. సో ఆ చెక్స్ అండ్ బ్యాలెన్స్ అనేది సొసైటీలో అవేర్నెస్ బట్టే వస్తుంది. తెలియకపోతే మనిషి దానికి ఏ సిస్టమ్ కన్నా వెళ్తాడు. ఆ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ కావాలి, తప్పదు. అంటే దీనిపై కూడా అంటే ముఖ్యంగా ఆ రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి అంశాలకు కూడా అంటే న్యాయ వ్యవస్థలో అంటే ఏమైనా మార్పులు వచ్చే అవకాశాలు ఉన్నాయా? మార్పు ఉంటుందండి. మీకు ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ మనం ఇంప్లిమెంటేషన్ కోసం టుడే లాట్ ఆఫ్ జడ్జెస్ అండ్ బోర్డ్ ఆఫ్ గవర్నెన్స్ ఇన్ ద జస్టిస్ సిస్టమ్ చాలా యాక్టివిటీస్ చేస్తున్నారు. కోర్టులు కూడా ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ పెడుతున్నాయి, మీడియేషన్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తున్నారు. ప్రతి జిల్లా కోర్టులలో కొంతమంది సెట్ ఆఫ్ అడ్వకేట్స్ని అంబాసిడర్స్గా తీసుకొని వాళ్ళకి ఎక్స్క్లూజివ్ మీడియేషన్ ప్రోగ్రామ్స్ ట్రైన్ చేసి, లిటిగేషన్ ఇంపార్టెంట్ కాదు, మాట్లాడి సాల్వ్ చేసే ప్రయత్నం చేయండి అనేది జ్యుడిషియరీ ఈజ్ ఆల్సో పుషింగ్ ఇట్. సో ఇవన్నీ జ్యుడిషియరీ నుంచి కూడా జరుగుతున్నాయి. బట్ పబ్లిక్ ఎందుకు తెలియదు అంటే వాళ్ళ దాకా రాలేదు అది. ఇప్పుడు జనరల్గా ఒక రీల్ వచ్చింది, లేదా ఒక టీవీలో ఒక సీరియల్ వచ్చింది, లేదా ఎక్కడన్నా న్యూస్ పేపర్లో ఒక న్యూస్ కాస్ట్ వచ్చింది, దాన్ని బట్టి తెలుసుకుంటాం. సరదాగా నేను వాళ్ళు వెళ్ళి కోర్టులో కూర్చొని ఏం జరుగుతుందో తెలుసుకుంటానని ఎవడు రాడు. వేరే వేరే చోట్ల మనుషులు వెళ్ళి ఎక్స్ప్లోర్ చేసే ప్రయత్నం చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మౌంటైన్ ట్రెక్కింగ్ ఎక్స్ప్లోరేషన్ యాక్టివిటీ, రిసార్ట్స్ అండ్ పార్క్స్ ఎక్స్ప్లోరేషన్ యాక్టివిటీ. నోవేర్ పీపుల్ విల్ సే ఐల్ సీ, నేను ఇవాళ కోర్టుకి వెళ్ళి ఏం జరుగుతుందో చూద్దాం అనుకుంటున్నాను అని ఎవరు రారు. కానీ కోర్టులో పబ్లిక్ కూర్చొని చూసి అర్థం చేసుకునే ఒక ఆప్షన్ ఉంది. ఆల్ కోర్ట్స్ ఆర్ పబ్లిక్ కోర్ట్స్. మీరు వెళ్ళి ప్రశాంతంగా కోర్టులో కూర్చొని అది ఏం జరుగుతుందో తెలుసుకోవచ్చు. అంత ఓపిక, అంత తీరిక, అంత రీసెర్చ్ మైండ్ సెట్ లేదు. బట్ దట్ అవెన్యూ ఈజ్ ఆల్సో దేర్. మోక్ష గారు, అంటే 1950 జనవరి 20 రాజ్యాంగం, అప్పటి నుంచి కూడా ప్రభుత్వాలు మారుతూనే వస్తున్నాయి. కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి అంశాలు సవరణ చేయాలి. అంటే ఉదాహరణకు రిజర్వేషన్ అవ్వచ్చు, లేకపోతేనేమో ప్రత్యేక రాష్ట్రాలు, ఇవి కూడా ఇప్పటికీ తెరపైకి వస్తున్నాయి. ఏంటి అప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ భవిష్యత్తు తరాలని దృష్టిలో ఉంచుకొని ఆయన రాజ్యాంగం రచించారు. దీనికి ఇప్పుడు ప్రభుత్వాలు ఏంటంటే ఇవి కొన్ని మార్పులు చేయాలా, లేకపోతే ప్రత్యేక చట్టం తీసుకురావడం, పార్లమెంట్ని ఏర్పాటు చేసి అందులో తీసుకొస్తూ ఉంటారు. ఎవరికి వాళ్ళు అనుకూలంగా ఇట్లా మార్పు చేసుకుంటూ ఉంటే దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు ఒక న్యాయవాదిగా? ఎవరికి వాళ్ళు అనుకూలంగా మార్పు ప్రపోజ్ చేయొచ్చండి. నాకు ఇలా ఉంటే బాగుంటుంది అనే ఒక ఆలోచన ఉండొచ్చు. అన్ని ఆలోచనలు ప్రజల హితములో ఉంటే దాన్ని ఎనాక్ట్ చేస్తారు. ఒక వర్గం కోసం ఎనాక్ట్మెంట్స్ రావు. యాజ్ అ పబ్లిక్ ఎట్ ఎ లార్జ్, యాజ్ అ పార్ట్ ఆఫ్ ద స్టేట్ ఏదన్నా సవరించడం వల్ల అది ఉపయోగము లేదు, అది సవరించడం అనివార్యము అని తెలిసినప్పుడే చేస్తారు. ఎవరో చెప్పారని ఒక వైట్ పేపర్ వచ్చి దాని నుంచి ఓ సర్క్యులర్ వచ్చి, మహా అయితే ఓ సర్క్యులర్ వస్తుంది,
నిజంగా అది ఇంపార్టెంట్ అన్నప్పుడు యాక్ట్ అవుతుంది. ఇప్పుడు ఉదాహరణకి మనం డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్ అని ఒక యాక్ట్ ఉంది. మెడికల్ షాప్లో మీరు షెడ్యూల్ హెచ్ డ్రగ్స్ అని ఉంటాయి, ఎవరు పడితే వాళ్ళు కొనలేరు. ఈ డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ని ఎవరు అమ్మాలి, వాళ్ళకి ఏ లైసెన్స్ ఉండాలి, ఎంతవరకు ఉండాలి, రెన్యువల్ ఎప్పుడు చేసుకోవాలి, ఇదంతా దానిలో ఉంది. మీకు ఆ యాక్ట్ తెలియాల్సిన అవసరం లేదు. ఆ బిజినెస్ చేసేవాడికి ఆ యాక్ట్ తెలిస్తే చాలు. సో ప్రధానంగా ఏంటంటే ఈ యాక్ట్ అవసరము అన్నప్పుడు అది ఎనాక్ట్ అవుతుంది, లేదు అన్నప్పుడు అదొక బిల్గానే ఉండిపోతుంది, యాక్ట్గా రాదు. సో ఎవరు ఎంత ప్రయత్నించినా పబ్లిక్ ఎట్ లార్జ్ బెనిఫిట్ అవుతుంది లేదా ఒక వర్గానికి అది ఇంపార్టెంట్ అన్నప్పుడే ఎనాక్ట్మెంట్ వస్తుంది. మోక్ష గారు, అంటే మనం ప్రపంచ దేశాల్లో చాలా దేశాలు ఉన్నాయి, కానీ భారతదేశంలో ఉన్నటువంటి స్వేచ్ఛ స్వాతంత్రాలను మన రాజ్యాంగాన్ని చూసినప్పుడు ఎలా అనిపిస్తుంది? అంటే మనకి ఇంకా ఎక్కువగా భారతవని మనకి ఎక్కువ ఫ్రీడమ్ ఇచ్చింది అనుకోవచ్చా? ఈస్ట్ ఆర్ వెస్ట్, ఇండియా ఈజ్ బెస్ట్ అండి. భారతదేశంలో ఇందాక చెప్పినట్టు స్వేచ్ఛ కంటే పనిష్మెంట్ ప్రధానం కాదు. ఇవాళ మీరు ఒక మనిషిని ఆరోపణ చేసి ఒక 3-4 నెలల్లో ఎగ్జిక్యూషన్ ఇచ్చేస్తే, ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒక మనిషి మీద ఒక నేరారోపణ ఫలానా వ్యక్తిని చంపాడు అని ఉంది. మనం ఈ ఆరోపణకి ఓ 4 విట్నెస్లు తీసుకొని, ఓ 4 యాక్టివిటీస్ చూసుకొని, ఏవో ఫ్యాక్ట్స్ తీసుకొని వాడిని ఉరి తీయమని ఒక తీర్మానం ఇచ్చేసాం. అపీల్ సిస్టమ్ లేదు, వాడిని ఉరి తీసేశారు. ఒక 8 సంవత్సరాల తర్వాత ఈ కేసు ఫాల్స్ అని తెలిసింది. ఎవరిది బాధ్యత? అందుకు క్యాపిటల్ పనిష్మెంట్ అనేది అంత తొందరగా ఏ కోర్టు ఇవ్వదు. సెంటెన్స్ ఉన్నప్పుడు కాంపెన్సేషన్ ఇచ్చే కాన్సెప్ట్ కూడా ఉంటుంది. చాలా కేసుల్లో మనకి కన్విక్ట్ అయిన వ్యక్తులు అపీల్ వేసిన తర్వాత ఆ ఆరోపణ కరెక్ట్ కాదు అని తేలింది. సో ఇది ప్రధానం. పనిష్మెంట్ ఈజ్ నాట్ అన్ యాటిట్యూడ్ సేఫ్ ఫర్ ద కంట్రీ. ఒక దేశ భద్రత కోసం అది మంచిది కాదు. స్వేచ్ఛ అనేది ఉండాలి. స్వేచ్ఛ లేనివాడు ఏమీ చేయలేడు. మీకు ఫర్ ఎగ్జాంపుల్ మీరు పని చేస్తున్నారు, మీ బాస్ వెనక నిలబడి చూస్తూ ఉన్నారు, మీరు చేయగలరా? చేయలేరు. ఆ స్వేచ్ఛ ఉంటేనే ఇన్నోవేషన్ వస్తుంది, నోవాలిటీ వస్తుంది, మనుషులు ఎదుగుతారు. స్వేచ్ఛ లేని నాడు నాగరికత లేదు, దేశం లేదు. మోక్ష గారు, చివరిగా చెప్పండి, ఏక్ నయీ దిశ ఫౌండేషన్ రేపు అంటే నవంబర్ 26న ఈ రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసినటువంటి డ్రాఫ్టింగ్ జరిగిన రోజును పురస్కరించుకొని ఎలాంటి కార్యక్రమాలు చేపడుతున్నారు? 26th ఒక ఈవెంట్ విచ్ వీఆర్ డూయింగ్ ఇట్ లైవ్ అండి. దానిలో వీఆర్ టాకింగ్ అబౌట్ ఎమర్జింగ్ కాన్స్టిట్యూషన్ వాల్యూస్. అంటే ఇప్పటివరకు కాన్స్టిట్యూషన్లో జరిగిన అమెండ్మెంట్స్ ఏంటి, ఇప్పటివరకు ఉన్న స్టేట్లో మేజర్ అమెండ్మెంట్స్ ఏవని పరిణయం చేసుకుంటామని చిన్న రౌండ్ టేబుల్ డిస్కషన్ కొంతమంది జడ్జెస్, కొంతమంది న్యాయవాదులతో చేస్తున్నాము. దీన్ని లైవ్ యూట్యూబ్కి రిలీజ్ చేస్తున్నాము. 30th November వచ్చేసి వీఆర్ డూయింగ్ 5. అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అవుద్ది? అంటే ఈ 3K రన్ 5K రన్ మనకి సంజీవ పార్క్ దగ్గర అసెంబ్ల్ అవుతారండి అందరూ. సంజీవ పార్క్ దగ్గర అసెంబ్ల్ అయ్యి మళ్ళీ మనం ఒక 5K కంప్లీట్ చేసుకొని సంజీవ పార్క్కి బ్యాక్ వస్తాము. సంజీవ పార్క్ దగ్గర మనం సర్టిఫికేట్ డిస్ట్రిబ్యూషన్, మెడల్స్ అవన్నీ ఉంటాయి. దారిలో యూ హ్యావ్ వాటర్, హైడ్రేషన్, ఎనర్జీ డ్రింక్స్, దేర్ ఆల్ ప్రొవైడెడ్. ప్రతి వాళ్ళకి ఒక టీ-షర్ట్ ఇవ్వబడుతుంది వాళ్ళ సైజ్ ప్రకారం. సో టీ-షర్ట్ విల్ బి గివెన్ 1 day బిఫోర్. 29th కిట్స్ ఇచ్చేస్తాము. 30th వాళ్ళు 5 o'clock రిజిస్ట్రేషన్ వచ్చి వాళ్ళ కన్ఫర్మేషన్ చూపించి 6 o'clock వీ స్టార్ట్ ద రన్. రైట్. థ్యాంక్ యూ అండి. మోక్ష గారు, అడ్వకేట్, ఏక్ నయీ దిశ ఫౌండేషన్ ప్రెసిడెంట్ చెప్తున్నారు. అంటే నవంబర్ 26న డ్రాఫ్టింగ్ అంటే రాజ్యాంగానికి డ్రాఫ్టింగ్ జరిగిన రోజును పురస్కరించుకొని అవేర్నెస్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని చెప్పారు. ఇది నవంబర్ 26 ఆ రోజును పురస్కరించుకొని, అదే రోజు నేషనల్ లా డే అని కూడా పురస్కరించుకొని నవంబర్ 30న సంజీవయ్య పార్క్ నుండి అయితే 3K రన్ అలాగే 5K రన్ కూడా నిర్వహిస్తారు. ఇందులో అందరూ కూడా పాల్గొనాలని చెప్పేసి డాక్టర్ మోక్ష గారు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇది ఇవాళ స్పెషల్ డిబేట్. మరో డిబేట్తో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి Prime9 News.